రోడ్డుపై ప్రయాణం చేద్దామంటే ట్రాఫిక్, పోనీ ట్రైన్ ఎక్కుదామంటే సీట్లు దొరకవు, విమానంలో వెళ్దామంటే ఆర్థిక భారం. ఈ అడ్డంకులను అధిగమించాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఎయిర్ టాక్సీ. ఇప్పటి వరకు చైనా వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎయిర్ టాక్సీలు ఇక మన దేశంలోనూ విహరించనున్నాయి. అందులోనూ ఎయిర్ టాక్సీ మేడ్ ఇన్ ఏపీ. ఎస్, మీరు వింటున్నది నిజమే. ట్రాఫిక్ నుంచి గట్టెక్కించి క్యాబ్ ధరకే విమానయానాన్ని అందించాలనే సంకల్పంతో గుంటూరు యువకుడు చావా అభిరామ్ ఎయిర్ టాక్సీని తయారు చేశారు. ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్రం నుంచి అనుమతి రావడమే తరువాయి గాల్లో ఎంచక్కా ఎగిరేయొచ్చు. ఎయిర్ టాక్సీ ఎలా పనిచేస్తుందన్న వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రెక్కల గుర్రం ఎక్కి వెళ్దామని చెప్పేసి చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాం. అంటే గాలిలో ఎగిరిపోవడం. ఇప్పుడు అలాంటి సాంకేతికతకు సంబంధించి ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే గుంటూరు నగరం ఇందులో కొంత ముందడుగు వేసింది. ఈ నగరానికి చెందినటువంటి చావా అభిరామ్ అనేటువంటి యువ పారిశ్రామికవేత్త ఎయిర్ ట్యాక్సీని రూపొందించారు. మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీని ఏర్పాటు చేసి ఈ సింగిల్ సీటర్ ఎయిర్ ట్యాక్సీని అయితే ప్రస్తుతం విజయవంతంగా కూడా దాని టెస్ట్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. చూసేందుకు చిన్నపాటి బొమ్మ మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఈ గేర్ సిస్టమ్ కావచ్చు, ఇదంతా కూడా చూడడానికి అయితే బొమ్మ మాదిరిగా కనిపిస్తూ, అలాగే డ్రోన్ టెక్నాలజీ పెద్ద డ్రోన్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఇది ఎయిర్ ట్యాక్సీ రూపంలో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుందని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీని 4 రకాలుగా ఉపయోగించవచ్చు. మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి దాన్ని బూమ్ అంటారు. అలాగే ఇక్కడ ఈ భాగం అంతా కూడా కెనోపీ అంటారు. ఈ బూమ్ భాగం అయితే ఇంకా యథావిధిగా ప్రతిదానికి కూడా అలాగే పనిచేస్తుంది. దీన్ని మార్చుకోవచ్చు, మన అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఒకరు వ్యక్తి ప్రయాణించేందుకు వీలుగా సింగిల్ ప్రయాణికులకు సంబంధించినటువంటి ఎయిర్ ట్యాక్సీగా దీన్ని రూపొందించారు. అయితే ఈ కెనోపీని అవసరాలు తగ్గట్టుగా మార్చుకోవచ్చు, 4 రకాలుగా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఆ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. దీన్ని అత్యవసర సమయాల్లో ఉపయోగించినటువంటి మెడికల్ సంబంధించిన కిట్కు సంబంధించినటువంటి తీసుకెళ్లేందుకు వీలుగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఇందులో ఏర్పాటు చేస్తే, అంటే ఫ్రీజర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టేసి దాంట్లో ఆ మందులు కావచ్చు, లేకపోతే రక్తం ఇలాంటివన్నీ కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి అత్యవసర సమయాల్లో తీసుకెళ్లేందుకు వీలుగా కూడా దీన్ని రూపొందించుకోవచ్చు. అలాగే కార్గో మాదిరిగా ఒక కొండ ప్రాంతాల్లో ఏదైనా మనం నిర్మాణాలు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రిని పైకి తీసుకెళ్లడము అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా కార్గో మాదిరిగా దీన్ని ఉపయోగించవచ్చు. దాదాపు 150 కిలోల బరువును ఆ కార్గోలో తీసుకెళ్లేందుకు వీలవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దీనికి టోటల్ 8 మోటార్స్ ఉంటాయి. ఇట్ కెన్ ఏబుల్ టు గో అరౌండ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 కిలోమీటర్స్ సింగిల్ వే అయితే. అదే మనకి 60 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఛార్జింగ్ కానీ అక్కడ బ్యాటరీస్ వర్క్ చేసుకోవాలంటే 60 కిలోమీటర్స్ వరకు వస్తుంది. టోటల్ ఎండ్యూరెన్స్ వచ్చేసరికి 45 మినిట్స్ ఉంటుంది. ఇదే వెహికల్ని మనం కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే, సో దిస్ ఇస్ ద కెనోపీ, దిస్ ఇస్ ద బూమ్ అండ్ దిస్ ఇస్ ద కెనోపీ. ఈ కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే దిస్ వెహికల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫైటింగ్ వెహికల్. ఆల్సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ పేలోడ్ వెహికల్ అండ్ ఆల్సో ఎయిర్ అంబులెన్స్ కింద యూజ్ చేయొచ్చు. అంటే ఒక సింగిల్ ఎయిర్ ఫ్రేమ్ని మనం 4 రకాలుగా యూజ్ చేయొచ్చు. దీనిలో మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయి. అంటే అబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం వీ గాట్ లైక్ ఈఓఆర్ కెమెరా విచ్ ఇస్ 360 డిగ్రీస్ సరౌండెడ్. మనకి కార్లో కనుక చూసినట్టయితే మనకి 360 డిగ్రీస్ కెమెరా ఎలా అయితే ఉంటుందో దీనికి ఈఓ కెమెరా ప్లస్ ఐఆర్ కెమెరా ఉంటుంది. ఐఆర్ కెమెరా అంటే హీట్ సెన్సిటివ్ చేస్తుంది. దీంతో పాటు ఇట్ గాట్ లైక్ రేడార్ అండ్ లైడార్. రేడార్ ఏంటి అంటే అబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం, అంటే దూరంగా పక్షులు కానీ ఏదైనా ఉంటే ఇట్ కెన్ సెన్స్ ఇట్. ఆర్ లైడార్ కూడా మనకి కింద మ్యాప్ చేసుకుంటూ వస్తుంది. సో ఇట్ కెన్ ఏబుల్ టు ల్యాండ్, టేక్ ఆఫ్ వెరీ సేఫ్లీ. మనకి పవర్ లైన్స్ కానీ ఇట్లాంటి ఏదున్నా సరే ఇట్ కెన్ ఏబుల్ టు అవాయిడ్ దట్. దిస్ ఈస్ కంప్లీట్లీ డిజైన్, built and manufactured in Andhra Pradesh, but built for the world. This is completely 100% indigenous, and also this got like number of technologies like propulsion unit kani, battery kani, composites kani. It got like number of technologies, and if we can subsidies units can పెట్టగలిగితే it got like thousands of crores of revenue. దాంతో పాటు thousands of jobs అని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ అనేది ఇక్కడ నుంచి ల్యాండ్ మీద కాదు, ఇక్కడ నుంచి గాల్లో చూస్తాం. ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీ ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ప్రధానమైనది మోటారు. ఆ మోటార్ ఇక్కడ ఉంటుంది. ఈ మోటారు పనిచేయాలంటే ఇంకా బ్యాటరీ అవసరము. ఆ బ్యాటరీ దీని కింది భాగంలో ఈ బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు ఈ మోటార్ సాయంతో ఈ ప్రొఫైలర్ తిరుగుతుంది. అంటే
ఈ బ్యాటరీ నుంచి వచ్చేటువంటి శక్తిని ఆధారంగా చేసుకొని మోటార్ పనిచేస్తుంది. అంటే 6 మోటార్లతోనే ఇది పనిచేసే విధంగా కూడా దీన్ని రూపుదిద్దారు. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పాలసీని రూపొందించింది. ఆ పాలసీ మేరకు అనుమతులు జారీ చేసినటువంటి ప్రక్రియను కూడా చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి ఏ ట్యాక్సీ కంపెనీకి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అనుమతులు అయితే ఇవ్వలేదు. ఆ పాలసీ ప్రకారం ఆ భద్రతా ప్రమాణాలు అవన్నీ పాటించడము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మొత్తం లాజిస్టిక్స్, ఇతర మౌలిక సదుపాయాలు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఎయిర్ ట్యాక్సీల కంపెనీలకు అనుమతులు మంజూరు చేయనుంది. అవన్నీ కూడా వస్తే కనుక ఈ ఏడాది చివరికల్లా ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ 4 రకాలను కూడా దశల వారీగా మార్కెట్లోకి విడుదల చేస్తాము. అప్పుడు ప్రయాణికులకు అత్యాధునిక రవాణా సౌకర్యం తక్కువ ఖర్చుతోనే తెచ్చే విధంగా కూడా, అంటే క్యాబ్ స్థాయి ఖర్చులోనే తెచ్చే విధంగా కూడా తాము ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. గో టు స్టూడియో.